నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్ మరియు అలాగే అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అది ముగిసిందని చెప్పేసి, అలాగే మేము ఇటీవల ఇరాన్ మీద చేసిన దాడుల వల్ల ఇరాన్ యొక్క న్యాయకత్వం దిగి వచ్చి కాల్పులు ఆపాలని, దాడులు ఆపాలని చెప్పేసి తమను బ్రతిమాలిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. చర్చలు కొనసాగించాలని ఇరాన్ కోరడంతో ఇరాన్తో చర్చలకు అమెరికా అంగీకరించిందని, అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. మరోవైపు ఇరాను మద్దతుతో నాపై హత్యాయత్నం జరిపితే కానీ అమెరికా సైనిక బలప్రయోగంతో ప్రతిస్పందిస్తుందని ఆయన ప్రకటించారు. అలాగే ఇటీవల మనం చూసుకుంటే కానీ ఇజ్రాయెల్ మొసాద్ కూడా అయితే అమెరికాకు అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపేందుకు ఇరాన్ కుట్రలు చేస్తూ ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అమెరికా ఇంటెలిజెన్స్ కూడా దీనిపైన ప్రత్యేక నిఘా ఉంచిందన్నమాట. దీంతో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారన్నమాట, తనను లక్ష్యం చేసుకుంటే ఇరాన్ను పూర్తిగా నాశనం చేయగల విస్తృత ప్రతిస్పందన ఉంటుందని చెప్పేసి ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారన్నమాట. నన్ను హత్య చేసే ఏ ప్రయత్నమైనా మీ దేశం యొక్క సంపూర్ణ వినాశనంతో ముగుస్తుంది, అంటే అణ్వాయుధాలు వాడుతాము, అణుబాంబులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. మరి ఇరాన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం జరిగి యుద్ధం ముగిసిపోయిందన్న తరుణంలో మళ్ళీ తిరిగి యుద్ధం వైపు అయితే ఇరు దేశాలు అయితే అడుగులు వేస్తూ ఉన్నాయి. ఇజ్రాయిల్ ముందుటి నుంచి మనం చూసుకుంటే కానీ కాల్పుల విరమణ ఒప్పందంతో తమకు సంబంధం లేదు, మేము యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పి ఇజ్రాయిల్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఇరు దేశాలు చర్చలకు అంగీకరించాయి కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.